ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరేకమారు మాధ్యమాల ద్వారా ప్రభు నామాన్ని ధ్యానం చేసుకుంటానికి ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దినం ప్రత్యేకంగా ఉరిమెడి వారి గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు కొందరిని ఉరిమెడి వారు అనేటువంటి పేరుతోటి ఆయన పిలిచినట్లుగా మనకి కనపడుతూ ఉంది. వారి గురించి, వారి స్వభావం గురించి, వారు ప్రభు కొరకు చేసినటువంటి సమర్పణ గురించి, వారి జీవిత విధానం గురించి మనం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా వాక్య ధ్యానంలోనికి వెళదామా? సర్వశక్తి మికిలి కనికరం గల తండ్రి యేసయ్య, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి, మరి ఒక మారు నీ మాటల చేత నింపబడటకు ఆసక్తితో, ఆశతో నా ప్రభు నీ సన్నిధిని చేరి ఉండగా నీ శ్రేష్టమైన మాటల చేత మమ్మల్ని తృప్తిపరచండి ప్రభు. నీకు స్తోత్రాలు. మా విశ్వాసములు బలపరచబడిలాగున నా తండ్రి ప్రభా, నీ నిత్య జీవజల ఊటలు మాలో ప్రవహించని తండ్రి నీకు వందనాలు. నా ప్రభు, ఉరిమిడి వారి గురించి మేము తెలుసుకోబోతూ ఉండగా మీరు మాకు సహాయం దయచేయండి. వారు ఏ విధంగా నిన్ను ప్రేమించారో, నిన్ను వెంబడించారో, నీ సాక్షార్థం జీవించారో నా తండ్రి ప్రభా, మా జీవితాలలో అటువంటి మార్పు, అటువంటి విశ్వాసము మాలో కలిగించమని, దీవించి ఆస్వాదించమని, బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో శిష్యులలో ప్రత్యేక హోదా కలిగిన శిష్యులను గురించి మరొకసారి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. వైద్యుడైన లూకా అద్భుతమైన రీతిలో కొన్ని సన్నివేశాలను పొందుపరుస్తూ ఉంటారు. 9వ అధ్యాయము లూకా శుభవార్త 53, 54 వచనాలలో ఈ రీతిగా మనము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును, యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతట వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను మన వినికిడిలో దీవించును గాక. మార్కు శుభవార్త 3వ అధ్యాయము 17వ వచనంలో, అందుకనే యేసయ్య వీరికి బోయనెర్గేస్ అనే పేరు పెట్టెను. బోయనెర్గేస్ అని అంటే ఉరిమెడి వారు అని అర్థము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు ప్రత్యేకంగా ఎంచుకున్న, ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులలో ప్రత్యేక హోదా కలిగిన వారు 3 ఉన్నారు అని చెప్పుకున్నాం కదా. 3లో ఒకరు యోహాను కుమారుడైన సీమోను, ఇసుక వంటి వాడు, జనపనార వంటి వాడు, గడ్డిపూచ లాంటి వాడు, బలహీనుడు, జారిపోయేవాడు. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య ఆ సీమోనుని గురించి అన్నారు, నీ పేరు కేఫా అనబడును, అనగా రాయి, స్థిరత్వము, నిలకడ. ఆ రీతిగా ప్రభువు పేతురును స్థిరపరిచినట్లు, ఆయన పేరు మార్చి చెప్పినట్లుగా లేఖనాలలో చూసాం. అలాగే ఇక్కడ జబదయి కుమారులైన వీరిరువురు, యోహాను, యాకోబు, వీరు కూడా యేసు ప్రభు వారి ప్రత్యేకమైన అనుంగ శిష్యులలో ఇన్నర్ సర్కిల్లో ఉన్న 3లో 2 వీరు. వీరికి ప్రభు ఒక బిరుదు ఇచ్చారు,
బోయనేర్గేసు. వీరి యొక్క స్వభావమును బట్టి, వీరి మాట తీరును బట్టి తొలి దినాలలో జెరోమ్ అనే బైబిల్ పండితుడు 4వ శతాబ్దంలో ఆయన అన్నారు, వారి మాట తీరును బట్టి ఆ పేరు పెట్టుంటాడు. వాస్తవానికి మనం ఇక్కడ చూసినట్లయితే మాట తీరే కాదు, వారి స్వభావాన్ని తెలియచేస్తూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందరి పేర్లు మార్చలా, కొందరి పేర్లు మాత్రమే మార్చారు. ఇప్పుడు యోధా బాలురు కల్దీల దేశానికి బబులోనికి వెళ్ళినప్పుడు వారు మార్చుకోలేదు పేర్లు, రాజు వారి పేర్లు మార్చాడు. దానివల్ల వారిలో ఏం ప్రభావం కనిపించలా, వారు యథావిధిగానే ఉన్నారు. వారి పేరు మారటం, దానిని బట్టి జీవితాలు మారటం కాదండి. జీవితం మారినప్పుడు పేరు మారిద్ది, భావం మారిద్ది, పరిస్థితులు మారుతాయి. దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవాది దేవుడు తానే కొందరి పేర్లు మార్చినట్లుగా చూస్తాం. ముఖ్యంగా ఆది కాండంలో గమనించినప్పుడు దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు మొదటిగా ఆయన పేరు అబ్రాము. ఆ తర్వాత దేవుడు అబ్రాహాముగా మార్చాడు. అలాగే అబ్రహాం భార్య అయిన శారయి, ఆమె పేరు మొదట శారయి, అయితే తరువాత ప్రభు ఆమెను శారా అని మార్చాడు. అలాగే అబ్రాహాము మనుమలలో ఒకడైన యాకోబు, అతని పేరు యాకోబే. కానీ ఒకానొక సమయంలో ప్రభు సన్నిధిలో ఉండగా ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, ఏం కాబోతున్నాడో దాన్ని సూచిస్తూ ప్రభువు యాకోబు పేరును మార్చాడు. ఈ మార్చబడిన పేర్లను మనము గమనించినట్లయితే వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, వారి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, రానున్న కాలంలో వారి తదనంతరం వారి సంతానం ఎలా ఉండబోతుంది, దానికి నిదర్శనముగా, సూచనగా ప్రభువు వారి పేర్లు మార్చారు. హల్లెలూయా. ఆ మార్చబడిన పేర్లకు ఒక అర్థం ఉంది, ఒక భావం ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించుదాం. ఇక్కడ దైవ గ్రంథంలో యోహాను కుమారుడైన సీమోను పేరును కేఫా లేదా పేతురు, అస్థిరుడైన వ్యక్తి జీవితాన్ని ప్రభు స్థిరపరచబోతూ ఉన్నారు. అంతేకాదు ఈ వ్యక్తి మిగిలిన శిష్యులను విశ్వాసంలోను పరిచర్యలోను వారిని బలపరచనై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సీమోను పేరును మార్చారు. మరి జెబెదయి కుమారులైన యోహాను, యాకోబు, వీరి పేర్లు ఎందుకు మార్చాడండి? ఎందుకు మార్చవలసి వచ్చింది? తప్పకుండా మనం గమనించాలి. ప్రభువును దగ్గరగా ఉండి ఆయన వెంబడిస్తూ ఇన్నర్ సర్కిల్లో ప్రముఖులుగా ఉండి ఆయనతో కొనసాగిన వారి పేర్లు ప్రభు ఎందుకు మార్చారు? ఈ ఉదయ కాలంలో క్లుప్తంగా కొన్ని తలంపులు మీ ముందుకు తీసుకువస్తా. దైవ గ్రంథంలో మనం జాగ్రత్తగా చూస్తే మార్కు శుభవార్త 3వ అధ్యాయం 17వ వచనంలో బోయనేర్గేసు అనగా ఉరిమెడివారు, అంటే బహు కోపిష్ఠులు, ఆగ్రహం.
లేదు అని అంటే గట్టిగా మాట్లాడేవాళ్ళు మనం చూస్తూ ఉంటాం. ఉరుములు అని అంటే యవన బిడ్డలు సెలవు దినాన క్రికెట్ ఆడుకోవటానికి వెళ్ళారు. బ్యాటు, బంతి, వికెట్స్ పట్టుకొని వెళ్ళారు. అన్నీ సెట్ చేసుకున్నారు, బాగానే ఉంది. ఈలోపు పెళపెళపెళపని ఉరుము వచ్చింది. వాళ్ళు ఎంత ధైర్యవంతులైనా బలవంతులైనా ఏమండి, అరే ఏంటి ఎట్లా ఉరుముతుంది, అమ్మో వర్షం వస్తుందేమో, వారిలో కంగారు ఏర్పడింది. వర్షం పడితే తడవకుండా ఎక్కడికి వెళ్ళాలి, ఎటు ఉండాలి చూసుకుంటారు. అలాగే పొలం వెళ్ళారు, కోత కోస్తూ ఉన్నారు, కుప్ప వేయాలి. ఇలా ఉరుముతూ ఉంది. ఆ రైతు ఎంత కంగారు పడతాడండి. ఏమిటి ఆ కుప్ప వేయకముందే ఉరుముతుంది, వర్షం వస్తుందేమో, ఇదంతా పాడైపోద్దేమో, ఎంతో ఆందోళన కలవరం వాళ్ళు ఏర్పడింది. ఇక్కడ యోహాను యాకోబు వారు ప్రభుని గురించి మాట్లాడుతూ ఉంటే, యేసయ్యను గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటే వింటున్న వారి హృదయాలలో కలవరము, భయము పుట్టేదట. హల్లెలూయా. వారు సువార్త ప్రకటన చేస్తూ ఉంటే వారి మాటలు బహుబలముగా గట్టిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి వారు చెబుతూ వచ్చారు. కాబట్టి యేసయ్య వీరికి ఎందుకు ఆ పేరు పెట్టారు అని అంటే, భవిష్యత్తులో వారు చేయబోయే పరిచర్యను సూచిస్తూ, వారు ఏ రీతిగా దేవుని వాక్యాన్ని బలంగా అందించబోతారో దానిని తెలియచేస్తూ, వారిలో ఉన్న ధైర్యము, తెగువ యేసయ్య వారికి ఇచ్చిన పేరులో మనం చూస్తూ ఉంటాం. లూకా శుభవార్త 9వ అధ్యాయంలో చూసినప్పుడు, అయ్యా ఆకాశం నుండి అగ్ని వచ్చి దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమేనా అని అంటే, యేసయ్యట వారిని గద్దించెను. ఆ గద్దించెను అనే మాటకు మరొక భావము ఏమని వ్రాయబడిందంటే, మనుష్య కుమారుడు ఆత్మను రక్షించుటకే కానీ నశింప చేయుటకు రాలేదు అని వారితో చెప్పాను. ఏమో స్వభావరీత్యా వారు చేపలు పట్టేవారు కాబట్టి తొందరపాటుగా అరిచే స్వభావము, గద్దించే స్వభావము వారికి ఉండుండొచ్చు. కానీ తరువాత కాలంలో వారు దేవుని వాక్యాన్ని గట్టిగా బోధించే స్వభావాన్ని తెచ్చుకున్నారు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా దేవుని యొక్క శక్తి అక్కడ కనిపిస్తూ ఉండేది. దేవుని వాక్యమును బోధిస్తూ ఉండగా దేవుని మహిమ అక్కడ కనిపిస్తూ ఉండేది. దేవుని వాక్యాన్ని వారు బోధిస్తూ ఉండగా దైవిక స్వభావము, దైవిక వాతావరణము ఆ ప్రాంగణమంతటా ఆవరించి ఉండేది. హల్లెలూయా. దైవ గ్రంథంలో ఓ చక్కని మాట మనం చదువుతాం. యోబు గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనములో దేవుని వాక్యం అంటుంది, ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా. అది దేవుని స్వరము. ఆయన స్వరము ఉరుము వలె ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 9వ అధ్యాయము 23, 24 వచనాలు చూచినట్లయితే, దేవుడు మెరుపును, ఉరుమును, వడగండ్లను ఐగుప్తీయుల మీద 10 తెగుల్లో ఒక తెగులుగా వారి మీదకి పంపాడు.
మొదట్లో పెద్దగా పట్టించుకోలే. ఆ తరువాత వాటిని తట్టుకోలేక మరలా దేవుని దాసుడైన మోషే తట్టు ఫరో చూస్తూ ఉన్నా, అయ్యా నీకు నమస్కారం పెడతాను, మీరు తప్పకుండా మీ దేవుని సేవించడానికి వెళ్ళండి, ఈ ఉరుములను ఈ వడగండ్లను మేము తట్టుకోలేకపోతున్నాం, దయచేసి మా నుండి అది తొలగిపోనట్లుగా నీ దేవుని వేడుకొనుము. దేవుని శక్తి రాజులు సైతము తట్టుకోలేరు, అధికారులు సైతము తట్టుకోలేరు, బలవంతులు సైతము తట్టుకోలేరు. యోహాను యాకోబు దేవుని సువార్త అట్టి శక్తితో ప్రకటించు వారిగా ఉన్నారు. హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే నిర్గమకాండం 19:16 వచనంలో సీనాయి కొండపైన అపురూపమైన దృశ్యం. దైవజనుడు మోషే కొండపైకి వెళ్ళాడు, దేవాది దేవుడు పరలోకం నుండి దిగి వచ్చాడు సీనాయి కొండపైకి. ఆయన సీనాయి కొండపైకి వచ్చినప్పుడు మెరుపును ఉరుములను కలిగిన ఆయన మహిమతో దిగి వచ్చెను. ఆ ఉరుములు దేవుని మహిమను తెలియచేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ప్రియులారా, యోహాను యాకోబు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే దేవుని మహిమ ఆవరించబడేది. వారి హృదయాలు వినువారి హృదయాలు నిమ్మళించేవి, నెమ్మది పొందేవి. మాకు ఈ రక్షణ కావాలి, మాకు ఈ ఆశీర్వాదం కావాలి, మాకు ఈ విడుదల కావాలి. ప్రజలు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తూ వచ్చారు. ఆ తరువాత మూడవదిగా మనము గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనంలో ఈ ఉరుములు మెరుపులు దేవుడు ఆసీనుడై ఉన్న ఆ సింహాసనము క్రింద నుండి బయలు వెళుతూ ఉన్నాయి. దేవుని యొక్క ఆత్మీయ స్వభావం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఉరిమెడి వారు అని అంటే కోపగించుకోవటమే కాదు, గద్దించటమే కాదు, అరవటమే కాదు, దేవుని వాక్యము బలముగా ప్రకటించువారు, దేవుని యొక్క శక్తిని లోకానికి దిగి తెచ్చేవారు, దేవుని యొక్క మహిమను ప్రజల ఎదుటకు తీసుకువచ్చేవారు, దేవుని యొక్క స్వభావాన్ని సన్నిధిని ప్రజల మధ్యకు కొని తెచ్చేవారు. యోహాను యాకోబు, అది ప్రభు యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం. అందుకనే అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. రాజైన హేరోదు ఆ మొదటి శతాబ్దంలో సువార్త ప్రబలంగా ప్రకటించబడుతూ ఉన్న దినాలలో దీనంతటి కారణం ఎవరి వలన ఇట్లా అవుతుంది? అదిగో పలానా యాకోబు అండి, యోహాను సహోదరుడైన యాకోబు. వెంటనే అతన్ని తీసుకొచ్చి చెరసాల్లో బంధించి ఖడ్గము చేత శిరఛేదనము చేయించెను. తట్టుకోలేకపోయాడు, భయపడిపోయాడు రాజు. అమ్మో, ప్రజలందరూ క్రైస్తవులు అయిపోతారేమో, మారు మనసు పొందుతారేమో, రోమా ప్రభుత్వం నన్ను ఇక చంపివేస్తుందేమో. రాజు భయపడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాలంలో దేవుని వాక్యం వింటున్న నీవు, లేక దేవుని వాక్యాన్ని చదువుతున్న నీవు, లేదా దేవుని వాక్యాన్ని ప్రకటించే బిడ్డగా ఉన్న నీవు గమనిస్తున్నావా? ప్రభువు నీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. నీవు ఆయన నామ మహిమార్థమై సువార్త పని నిమిత్తమై ఉరిమెడి వ్యక్తిగా ఉండాలి అని కోరుతున్నాను. ఆమేన్. ఆయన నిన్ను నన్ను బలపరచటానికి, ఆయన శక్తితో ఆయన కృపతో నింపటానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయన సన్నిధిని గడిపినప్పుడు లేని శక్తిని ప్రభు నీకిస్తారు, లేని ధైర్యాన్ని ప్రభు నీకిస్తారు, లేని మహిమను నీవు పొందుకుంటావు.
అట్టి కృపలో ప్రభుని వెంబడించే వారంగా అని శిష్యులుగా నీవు నేను ఉందాం. ప్రభుని యేసుక్రీస్తు వారు గలిలయ సముద్ర తీరంలో వెళుతూ వలలు బాగు చేసుకుంటూ ఉన్నా యోహాను అతని సహోదరుడిని యాకోబును మీరు వచ్చి నన్ను వెంబడించడి అని పిలువగా వారు ఆయనను వెంటనే వెంబడించిరి. ప్రార్థన చేద్దాం, ప్రార్థించుదాం. మా స్తుతులకు పాత్రుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. మా భవిష్యత్ జీవితం ఎలా ఉండబోతుందో ఎరిగిన దేవుడు నీవు. మీరు శిష్యులను పిలిచినప్పుడు వారి వారి కెపాసిటీస్ని బట్టి, వారికి ఉన్న తలాంతులను బట్టి, వారు భవిష్యత్తులో చేయబోయే కార్యాలను బట్టి కొంతమందికి పేర్లు పెట్టారు కదా. మేము కూడా మా జీవితాల్లో మా భవిష్యత్తు నీ కొరకు స్థిరంగా, బలంగా, నీ సువార్త ప్రకటన చేసేవారంగా, నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చేవారంగా ఉండునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృప, నీ ఆదరణ, నీ ఆశీర్వాదము అనుగ్రహించండి. నిన్ను వెంబడించడమే కాదు అయ్యా, మీరు వచ్చిన పనిని మేము గుర్తెరిగి ఆ పనిని కొనసాగించే వారంగా ఉండటానికి సహాయం చేయండి. ఆత్మల రక్షణ, నాశనం నుండి, భయంకరమైన పాప కోపం నుండి, నరకంలోనికి పోవలసిన మా బ్రతుకులను మీరు విడిపించారు. లోకంలోకి వచ్చిందే అందుకు కదా. అదే పనిని మేము కూడా ఎక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా విడుదలను ప్రకటించే వారంగా ఉండటానికి సహాయం చేయండి. నీ యొక్క శక్తిని, నీ ప్రభావమును, నీ మహిమను, నీ ప్రసన్నతను మేము లోకానికి తీసుకొచ్చు వారంగా, రాయబారులుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ పిల్లలుగా ఒక్కొక్కరిని మీరు దర్శించండి నాయన, దీవించి ఆశ. ఈ రీతిగా నీ మాటలు వీక్షిస్తూ ఉన్నా, ఆలకిస్తూ ఉన్నా మా ప్రియులైన బిడ్డలెల్లరినీ మీరే ఆదరించి, ఆశ్రయించి, కృప చూపి నడిపించమని, మహిమ పొందమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సన్నిధి, సమాధానం ఆయన పాదాల చెంత చేరి ఉన్న మనకు, ఆయన మాటలు ధ్యానిస్తూ ఆయన కొరకు స్థిరంగా నిలబడుచున్న బిడ్డలకు ప్రభు రాకడ పర్యంతం సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.